మూవీస్ చూసేది మనం జస్ట్ టైం పాస్కి కాదు, ఇట్స్ ఏ ఎమోషన్. మనం మూవీ చూస్తున్నంతసేపు ఆ క్యారెక్టర్స్కి, ఆ స్టోరీకి వాళ్ళకైతే కనెక్ట్ అయిపోతాం. సో అలాంటి మూవీస్ అయితే మన ఇండియన్ సినిమాస్లో అయితే ఉన్నాయి. ఈ రోజు వీడియో వచ్చేసి టాప్ 10 ఇండియన్ సినిమాస్. మనకైతే మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటుంది వీడియో మొత్తం. అన్ని కూడా తెలుగు డబ్బింగ్లో అయితే ఉన్నాయి. ఒక 2 సినిమాస్ తప్ప మిగతా అన్ని మొత్తం మనకు తెలుగు డబ్బింగ్లో ఉంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే. మన ఇండియన్ సినిమాస్ ఎంత మంచిగా ఉంటాయంటే మౌత్ పబ్లిసిటీస్తో మనకు RRR వచ్చేసి ఆస్కార్ అయితే పొందింది. అలానే మనకు కొన్ని సినిమాస్ ఉన్నాయి, ఎంత మంచిగా ఉంటాయంటే అంత మంచిగా ఉంటాయి. బట్ వాటికైతే మౌత్ పబ్లిసిటీ చాలా తక్కువగా అయితే ఉంది. ఆ మూవీస్ మొత్తం నేను చూసి మీకోసం అయితే తెలుగు డబ్బింగ్లో కూడా తీసుకుని వచ్చాను. మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలానే సబ్స్క్రైబ్ చేసుకొని అలా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 10 అనగనగా ఓ అతిథి. ఫ్రెండ్స్, మీరు కానీ ఒక చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టిండి అలానే మీకు తిండికి గతి లేకుండా ఉన్నప్పుడు సడన్గా మీ దగ్గరగా కట్టలు డబ్బులు, కట్టలు నగలు వచ్చేస్తే అప్పుడైతే మీరేం చేస్తారు? సో మీలో ఉన్న ఒక రాక్షసుడు అయితే మేల్కుంటాడు. సో ఆ ప్లాట్ మీద అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. లాస్ట్లో ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా అవాక్ అవుతారు. మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీ అయితే చాలా అండర్ రేటెడ్. మీరు కానీ ఈ మూవీని చూస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ మనకు ఇది వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉంది. నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. మూవీని అయితే మీరు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుద్ది. మీరు ఈ మూవీని ఫ్యామిలీతో చూడాలా అంటే 1-2 కొంచెం అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. అడల్ట్ అంటే కొంచెం డిస్టర్బింగ్ సీన్స్. సో ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి. నెంబర్ 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్. ఫ్రెండ్స్, మీరు కానీ యాక్షన్, కామెడీ, మిక్స్ మసాలా మూవీస్ మొత్తం చూసి బోర్ కొట్టేసిందా? ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా? సో ఈ మూవీ అయితే బెస్ట్ రికమెండేషన్ ఫ్రెండ్స్. స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ఒక మర్డర్ అయితే జరగద్ది. మర్డర్ అయితే మన హీరో అయితే టేకప్ అయితే చేస్తాడు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్లో మీకు ఒక్క క్లూ కూడా దొరకకుండా ఒక హంతకుడు అయితే ఉంటాడు. ఆ హంతకుడు ఎవడు అనేది లాస్ట్ వరకు అయితే మీకు చాలా అంటే చాలా సస్పెన్స్గా ఉంటుంది. బట్ మనకు ఎంటైర్ మూవీ మొత్తం కొంచెం స్లోగా ఉంటుంది. సో మీరైతే ఆ లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఆగండి ఫ్రెండ్స్. లాస్ట్ ఎండింగ్ చూసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా అయితే షాక్ అవుతారు. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. బట్ మూవీ కొంచెం స్లో ఫేస్గా అయితే నడుస్తుంది. సో మూవీ అయితే ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉంది. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. సస్పెన్స్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీస్ చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైన రికమెండేషన్. నెంబర్ 8 అమీజ్. మనిషి ఆకలి అండ్ రుచికైతే హద్దు పద్దు లేదని ఈ మూవీ అయితే ప్రూవ్ చేసింది. 100% రొమాంటిక్ డ్రామాతో ప్లస్ మీకు సస్పెన్స్ థ్రిల్లర్తో ఒక మంచి ప్లాట్తో అయితే మూవీ అయితే నడుస్తూ ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ఒక లవ్ స్టోరీతో పాటు ఒక మంచి డార్క్ మూవీని అయితే చూస్తారు. సో నేనైతే ఈ మూవీని అయితే చూసిన తర్వాత షాక్ అయిపోయాను. అరే ఇలా కూడా ఉంటారా? ఇలా కూడా మనుషులు తయారైపోతారా? రుచికి ఇంత మరిగిపోతారా అని. ఈ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ఒక వ్యక్తి అయితే ఉంటాడు. ఆ వ్యక్తి వచ్చేసి వంటకాలు చేసుకుంటూ ఉంటాడు. ఒక డాక్టర్ అమ్మ ఉంటుంది. ఆ డాక్టర్ అమ్మకి మన ఈ వ్యక్తికి లవ్ బాండింగ్ ఏర్పడుద్ది. అండ్ అక్కడి నుండి ఒక చిన్న ప్లాట్ తర్వాత మూవీ అనేది చాలా అంటే చాలా డార్క్ అయిపోద్ది. ఆ ప్లాట్ అనేది మీకు చెప్పను, మూవీ చూసి మీరైతే తెలుసుకోండి. మాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, మేము ఏ లాంగ్వేజ్లో ఉన్నా ఇలాంటి మూవీస్ చూస్తామన్న వాళ్ళకైతే ఈ మూవీ అయితే హైలీ రికమెండేషన్ ఫ్రెండ్స్. సోనీ లీవ్లో వచ్చేసి మనకు హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది, తెలుగులో అయితే లేదు. సో మూవీ అయితే మస్ట్ వాచ్ ఫిల్మ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా పోయి చూడండి, మీకు నచ్చుతుంది. నెంబర్ 7 రంగా మార్తాండ. ఒక నటుడు నట విశ్వరూపాన్ని అయితే ఈ మూవీలో అయితే చూపించాడు. నటుడు పడే కష్టాలు, తనకు అవమానాలు అండ్ తన విజయాలను అయితే ఈ మూవీలో అయితే క్లియర్ కట్గా అయితే చూపించారు. అండ్ ఆఫ్టర్ వాళ్ళు ఓల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారనేది కూడా చూపించారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో అంటే మీ పేరెంట్స్తో అయితే చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. ప్రైమ్ వీడియోలో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. చెప్పడం మర్చిపోయే బ్రహ్మానందం క్యారెక్టర్ అయితే ఈ మూవీలో ఎక్స్ట్రాడినరీ. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్. ఇప్పటి వరకు బ్రహ్మానందం గారిని ఇంత మంచి యాక్టింగ్ చేసినప్పుడు ఎప్పుడూ చూడలేదు. ఏడ్పించేశారు గురువుగారు. నెంబర్ 6 మార్టిన్ లూథర్ కింగ్. సంపూర్ణేష్ బాబు ఓన్లీ ఏదో కామెడీ సినిమాలు, ఏదో రొట్టడొల్ల సినిమాలు తీస్తాడు, తనకంత సీన్ లేదు, ఒక మంచి సినిమాతో, ఒక మంచి ఎమోషన్ బాండింగ్ సినిమాతో రాలేడు అనుకున్నారు. బట్ మార్టిన్ లూథర్ కింగ్తో అయితే తన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకు తన క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. సినిమాకి చాలా బాగా సూట్ అయ్యాడు. సో మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇలాంటి మూవీస్కి మన మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఇలాంటి మూవీస్కి రికగ్నైజేషన్ అనేది మనం తెప్పించినట్లయితే చాలా అంటే చాలా మంచి మూవీస్ అయితే చిన్న బడ్జెట్లో అయితే వస్తాయి. యాజ్ ఏ యూట్యూబర్ నా జాబ్ అయితే మౌత్ పబ్లిసిటీతో అయితే మూవీ అయితే రికమెండ్ చేశాను. సో మూవీ అయితే మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలానే ఫ్రెండ్స్కి కూడా సజెషన్ చేయండి. మూవీ వచ్చేసి సోనీ లీవ్ యాప్లో అయితే ఉంది. నెంబర్ 5 జై బజరంగి. ఫ్రెండ్స్, మీరు రీసెంట్ టైంలో భీమా మూవీ అయితే చూసారా? సో మూవీ డైరెక్ట్ వచ్చేసి మనకు జై బజరంగి మూవీ అయితే తీశారు. సో మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది మూవీ వచ్చేసి. సో మీరైతే
మంచి మైథలాజికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా, ఒక మంచి సైంటిఫిక్ డ్రామా చూడాలనుకుంటే ఈ మూవీ వచ్చేసి మీకు మంచి మూవీ ఫ్రెండ్స్. మీకు భీమా మూవీ కానీ నచ్చినట్లయితే ఈ మూవీ వచ్చేసి మీకు డబల్గా అయితే నచ్చద్ది. సో మూవీ అయితే ఖచ్చితంగా చూడదగిందే. మీకైతే కొంచెం పేషెన్స్తో అండ్ మీకైతే మూవీ డైరెక్టర్ లాజిక్ అర్థమైనట్లయితే మూవీ వచ్చేసి మీకు పిచ్చగా నచ్చేస్తుంది. మూవీ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే మూవీ అయితే పోయి చూడండి ఫ్రెండ్స్. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నెంబర్ 7 సౌదీ వెళ్ళగా. మలయాళం ఇండస్ట్రీ నుండి ఏ మూవీ చూసినా హార్ట్కి అయితే టచ్ అవుతుంది. సో అలాంటి మూవీ నాకు కూడా హార్ట్కి అయితే టచ్ అయింది. మూవీ అయితే చాలా స్లోగా ఉంటుంది, బట్ స్లో పాయిజన్ లాగా అయితే మీకైతే మైండ్లో నుండి అయితే పోదు. మూవీ చూసిన తర్వాత నాకు ఎల్డర్స్ మీద పర్స్పెక్టివే మారిపోయింది. సో మూవీ అయితే చాలా బాగుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎస్పెషల్లీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో అయితే ఈ మూవీ అయితే షేర్ చేసుకోండి. మీరైతే మంచి సినిమా చూసిన ఫీలింగ్తో అయితే ఉంటారు. సినిమాలో అయితే ఆ కోడ్ డ్రామా, ఒక చిన్న పిట్టి కేసు మీద ఎన్ని సంవత్సరాలు ఆ పెద్దావిడ నడుస్తారు. సో మూవీలో అయితే చాలా క్లియర్ కట్గా అయితే చూపించారు. మూవీ అయితే హైలీ రికమెండేషన్. మనకు తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి సోనీ లీవ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మీరైతే చూడండి, చూసి మీ పర్స్పెక్టివ్ నాతో అయితే షేర్ చేసుకోండి మూవీ ఎలా అనిపించిందో. నెంబర్ 3 లూడో. ఫ్రెండ్స్ మనకు లూడోలో వచ్చేసి 4 బాక్సెస్ అయితే ఉంటాయి. ఆ 4 బాక్సెస్ అనేవాళ్ళు గేమ్ అయితే ఆడతారు. లాస్ట్కి ఎవరు గట్టు చేరుకున్నారు అనేది స్టోరీ ప్లాట్ లాగా ఉంటుంది కదా. సో మనకు కూడా మూవీలో 4 స్టోరీస్ అనేది చూపిస్తూ ఉంటారు. 4 స్టోరీస్ మనకు సబ్ కనెక్టెడ్గా ఉంటాయి. ఎలా లాస్ట్కి వాళ్ళందరూ ఒకే దగ్గర చేరుతారు అని మనకు చాలా ఫన్నీ విధంగా, యాక్షన్గా, మనకు కామెడీగా అయితే చూపిస్తారు. మూవీ అయితే పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. సో మూవీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 2 వెల్కమ్ హోమ్. ఫ్రెండ్స్ మూవీ అయితే చాలా డిస్టర్బింగ్గా అయితే ఉంది. నేను ఇప్పటివరకు రీసెంట్ టైంలో చూసిన మూవీస్లో ఇంత డిస్టర్బింగ్ మూవీస్ అయితే నేను చూడలేదు. థ్యాంక్ యూ ఫర్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్. తనైతే ఈ మూవీ అయితే రికమెండ్ చేశాడు, అన్న మూవీ చూడన్నా బాగుంటుందన్న. నేనైతే చాలా అయితే డిస్టర్బ్ అయ్యాను, ఈ మూవీ అయితే రికమెండ్ చేయన్నా అన్నాడు. సో మూవీ చూసిన తర్వాత నా బ్లడ్ అయితే బాయిల్ అయిపోయింది. ఎందుకుంటున్నానంటే మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. బట్ మీకైతే సబ్ స్టోరీ అయితే చెప్తాను. ఒక లేడీ అయితే ఒక ఇంటికైతే వెళ్ళద్ది. అక్కడ వెళ్ళిన తర్వాత నుండి అయితే తనైతే ట్రాప్ అయితే అవ్వద్ది. సో వాళ్ళు అక్కడ ఏం జరిగింది, ఎలా బయటపడ్డారనేది స్టోరీ ప్లాట్. బట్ మూవీ అయితే హైలీ రికమెండేషన్. సాడ్ న్యూస్ ఏంటి అంటే ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. మాకు లాంగ్వేజ్లో పని లేదన్నా, మూవీ ఎలా ఉన్నా చూస్తాం. మాకు జెమ్ మూవీస్ కావాలన్నా అంటే ఈ మూవీ వచ్చేసి జెమ్మే. మీరైతే చూడండి, మీకైతే నచ్చుతుంది. లాస్ట్ అట్ ద లీస్ట్ మనకు నెంబర్ 1లో వచ్చేసి పోర్ తోజిల్. స్టోరీ గురించి మాట్లాడుకుంటే మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి టౌన్లో. ఒక సేమ్ ప్యాటర్న్ మీద మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. సో మన హీరో ఎలా కేసు సాల్వ్ చేశాడు, అసలు మర్డర్స్ ఎవరు చేస్తున్నాడు అనేది తెలుసుకోవడానికైతే మీరైతే మూవీ చూడాలి. స్టోరీ ప్లాట్ చాలా చిన్నదిగా ఉంది కదా, బట్ మూవీ చూడండి ఫ్రెండ్స్, మీకు ఎక్సలెంట్ వర్క్ అయితే కనిపిస్తుంది. మీకైతే మూవీ అయితే చాలా హుగ్ అయితే పట్టుకుని ఉంటుంది. సో మీరైతే ఒక 30 మినిట్స్ చూడండి మూవీ, మీరైతే అసలు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే మూవీని అయితే వదలరు. మూవీ వచ్చేసి చాలా మిస్టరీగా అయితే ఉంటుంది. ఆ మర్డర్స్ ప్యాటర్న్ కానీ, ఆ థ్రిల్లర్ చంపే విధానం కానీ, అండ్ లాస్ట్లో ఆ కిల్లర్ ఎవరు అని తెలిసిన తర్వాత మీరైతే చాలా షాక్ అవుతారు. మనకు సోనీ లీవ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. సో మీరైతే చూడండి ఫ్రెండ్స్, తెలుగు లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, బట్ ఒక 2 హానరబుల్ మెన్షన్స్ అయితే చేస్తున్నాను. అవి కూడా తెలుగులో అయితే ఉన్నాయి, అందుకోసం హానరబుల్ మెన్షన్ అంటున్నాను. మనకు ట్రాన్స్ అని ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఒక మూవీ అయితే ఉంది. అలానే జనగణమన అని పృథ్వీరాజ్ మూవీ ఒకటి ఉంది నెట్ఫ్లిక్స్లో, అది కూడా బాగుంది. సో హానరబుల్ మెన్షన్గా అయితే ఈ మూవీస్ మొత్తం చూసేసాము. ఇంకేమైనా చెప్పు అంటే ఈ 2 మూవీస్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇలాంటి టాప్ 10 ఇండియన్ మూవీస్ మీకు పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రికమెండేషన్ వీడియోతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బై, సీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.